తేనెలు ఏమేమో కనిపిస్తున్నాయమ్మా ఈ బాయిల తేనెలన్నీ అని ఆ యొక్క కళ్ళ పోయి భూలక్ష్మీదేవి గతాయిచేట అయిందట. ఏమిటి ఏమిటి వికృతం ఏమిటి 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 వికృతం చేస్తారు? ఏమి జరిగిన నాకు భూలక్ష్మి కుట్టినట్టు ఆహ్లాపన ఏమి జరగను, కానీ అక్కడ మాత్రం నా పిల్లలకి ఏదో హాని జరగవచ్చును. ఇప్పుడే మాత్రము మిత్రమా మహామంత్రులారా మహామంత్రులారా ఇప్పుడే నవ్వండి. ఎవరమ్మా మంత్రులారా ఏమిటి కపటములు తీయము? ఓయ్య కవాటే కాదు మంచిగా వండుకోలేదు నా మీద పీట మీద ఏమిటి ఏమిటి అంతాపురంలో చీకటి ఏమిటి చెలిమని ఏరి నా పిల్లలు ఎంత నిశ్శబ్దంగా ఉంది ఏమిటి? ఏ దుర్మార్గురాలా నాకు మార్తాలేదు దృష్ట నాకు మార్తాలేదు దృష్ట అది నాకు ఏమిటమ్మా చూలే నేను చెప్పలే అక్క రాగానే పిల్లలేదంటారు కానీ పిల్లమా సాగులా ఉపాసం అన్నదా జర్రాగిన ఉరుకులాట ఎంతసేపు Para
నా భార్య అని నాన్న అనకుండా పిల్లలే ఏడంటున్నావా? చెల్లి ఏడు వచ్చి దాన్ని చేసుకొని కాళ్ళతో అంత అందుకేనా? మరి అది కొట్ట రాదా? నాకు కొట్ట వచ్చేది ట్రైనింగ్ అని ఇంటిగా నీకు 2 సార్లు ట్రైనింగ్ రాదు. ఓహో అలా ఏమంటున్నావు? నేను రాగానే నీవు తిన్నవానే ఉన్నవానే లగ్గం చేసుకోగానే వెళ్ళిపోయినా నీతోటి మాట్లాడనైతే ముచ్చట పెట్టనైతే ఓపెన్ చేసిండా? అది కూడా అడుగుతావు. మగోడు అయితే అట్లా అడుగుతాడు. అవును, వచ్చి పిల్లలే ఉడికాయ ఇప్పుడు పిల్లలు ఈ పిల్లల మీద సొయ్యినాడు పిల్లల మీద సొయ్యింటా అది. అవును, అందుకే నేను చేసుకోలే. ఇంటే పిల్లలు పెడితే వాళ్ళ పిల్లలకి పోతాయి. నా పిల్లలకి ఏదో ఆ వార్త అంటున్నావు, వివరించు కదా చిలి. అవును చెల్లి ఏదైనా చూసినావా ఇసంటోళ్ళని? ఏమో దీంట్లో రడపుకోలేదు. అక్క చెప్తున్నా, ఇప్పుడు పిల్లలకు పాలిచ్చేది ఉందా? వాళ్ళకి జడలేసేది ఉందా? నూనె పెట్టేది ఉందా? బడికి పంపేది నిన్ను కావాలే ఉన్నా ఇట్లా చూసుకుంటూ కూర్చోమంటే ఇట్నే చూసుకుంటున్నా. ఏం చూసుకుంటున్నావు? నువ్వు చూడబట్టుగా నేను కూడా పిల్లల్ని ఇట్లా చూడబట్టి ఇట్లా చూసుకోవాలి అంటున్నా. మరి నాకు చెప్పిన పోకుండా చూసుకోమని నువ్వు చూడబట్టి ఇట్లా చూసుకో. అది ఆడగలే పోయి నేను చూసినా కాదు చెప్పాలి. నువ్వు చూడమని నేను చూసుకుంటా. ఏదో పోకుండా చూడమని చూచు. నువ్వు చూడరా పిల్లలు భద్రమా నువ్వు అయితే చూసుకుంటావు. ఏదో వాళ్ళు అంతే పోయిరు. ఏదో వార్త ఉంటుంది, అడగ వార్తనేమో వివరించు కదా. నీరు సదియు అదయ్యావయ్యి ఏమిటమ్మా? నీరు సదియు అదయ్యావయ్యి ఇల్లు వచ్చి ఎడగరా నీరు సదియు అదయ్యావయ్యి ఇల్లు వచ్చి పడరా చూడు చెల్లి దెబ్బలు కొట్టి బట్టలు చింపి పొద్దుకంగా అవునవును అది ఒరిగిన పూలే. అది ఒరిగిన పూలే. ఆమె ఏమంటదంటే మీ పెద్ద భార్య ఉందిగా పూలక్ష్మి వచ్చి ధైర్యం లెక్క వచ్చిందట. వచ్చి కొట్టి మొత్తం పిల్లల్ని తీసుకుపోయిందా పెద్ద భార్య. కొట్టి బిడ్డడా ఏమిటి
చూసినావు నిన్నే చూసినావు గాని నా ఈపుల దెబ్బలు చూసినావా, నా బట్టలు చూసినావా, నా అవతారం చూసినావా, నేను ఏమైంది చూసినావా, ఎట్లా నేను ఈ పడుసుదాన్ని వచ్చి పిల్లల మీదకి సంసారం చేయవలసిన అవసరమా? నాకెందుకు వచ్చిన బాధ? నువ్వు ఇంకా ఏదో ఎటుపోయి అని నన్ను సరే కూర్చోనో మాట్లాడో ఏదో ఉంటది కానీ పోయిన వచ్చి ఎట్లెట్నో ఎగురుతుంది. ఇంకేం పని లేదు, ఇక చాలించుడేనా ఎవరు తెలంగాణ మహామంత్రి మహామంత్రి మంత్రులారా, ఇది నిజమై ఉండవచ్చు. అవును ఉంటాడు ఆనాడు నా సత్యమే ఆనాడు నేను ఢిల్లీలో నిద్రిస్తుండగా అవు నా చెంప అన్నది అని ఏదో ఆలాపనం పై నుంచి నన్ను పడేసినట్లుండేది. అవు పడదు కానీ ఇక్కడ జరిగినది కూడా నిజమే కావచ్చు. అవును అవద్దవాడతారు పెళ్ళం చేసుకునే పెళ్ళం కాబట్టి మంది ఉంచుకుంటుంది కానీ నిజమే కావచ్చు. అంతే నిజములుండవచ్చు బాలలు, నిజములుండవచ్చు బాలలు, ఏగి ఏగిన నాకు నిలుపుమా. నిజములుండవచ్చు బాలలు, నీ మాట కూడా నిజంగా దూరుస్తున్నాను. కానీ నాకు జరిగిన సంఘటన అది నిజమే కావచ్చు. ఏమైనా సరే కావచ్చు ఇక్కడ మాత్రం కావచ్చును, సరే కావచ్చును. కానీ ఆ పిల్లలు ఎక్కడ ఉండరు? మహామంత్రులారా, మనం ఇప్పుడే మాత్రం ఆ పిల్లలను చూద్దాం. చలి ఇక రావే చెప్పు చెప్పక్క ఈ తండ్రి పోయి పిల్లలు దూరాడంటే పిల్లలు ఆ లంజలు ఎట్లా చెప్తారు? వాళ్ళు అన్నీ చెప్తే ఈ లంజలు అమ్మే రాలే నాయన, ఈ అమ్మే కొట్టిందని చెప్తారు. అవును వీడు మళ్ళా వచ్చి ఈయన కత్తి తిప్పుతాడు. అవును కానీ అసలు తిప్పే అయితే లేదు. ఈ ఏం తిప్పినా నేనే తిప్పాను. అందుకే ఒకటి రెండు మూడు పట్టుకున్నా. ఎప్పుడు పోయి మళ్ళా వస్తే మనకు గొడవ అవుతుంది. గొడవ అవుతుంది. అయితే నీవు ఆ యొక్క మా ధవలాంగపురి పట్టణం పోయి దౌలాంగపురి పట్టణం పోతా. మా యొక్క జనని మందుల మారాని దేవి కాడి పోయి, మందుల మాదారు ఉంది. అవును నీ బిడ్డను మాణిక్యాల దేవిని ఆ. నీ అల్లుడు అష్ట కష్టాలు పెడుతున్నాడు. ఆ. ఒక్కనాడు తిన్నవా ఉన్నవా ఏ రకంగా ఎట్లా కూడా మందలిస్తలేడని ఇంత మరుగు మందు తీసుకొని రా, పెట్టినాక చూద్దాం. అది నాకు కూడా వస్తుంది ఆ పెక్కేది. తెస్తా మీ అమ్మ దగ్గర. ఏడ పెడతావు? నువ్వే అగో మా కాకేది. కాకే ముక్కలు నీ ముక్కలు మంచి అనగా మా కాకే ఏదో చెప్తా ఆడ పెడతా. పెట్టుకో ఆయనకి. ఆయన చెప్పాలి మరి. పోయి వస్తా మా అమ్మ. పోయి తప్పుడే పోయి మంత్రులారా,